నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల 3వ శనివారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు. ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో పారిశుధ్య పనులు చేపట్టిన అధికారులు. పొదిలిలో నిర్వహించిన గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించిన రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, మార్కాపురం ఎమ్మెల్యే కంకుల నారాయణ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు. హాస్టల్ విద్యార్థులు మరియు పేద విద్యార్థులకు చలి నుండి రక్షణ కోసం చలి కోట్లను అందజేసిన కొమరోలుకు చెందిన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ సభ్యులు. భూ ఆక్రమణలపై ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడుతూ, పొదిలి చిన్న చెరువుకు సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించడానికి ప్రత్యేకంగా 3 టీంలను కేటాయించడం జరిగిందని, భూ ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన తెలిపారు. పొదిలి శివాలయం సమీపంలో ఉన్న విశ్వబ్రాహ్మణ ఆరామ క్షేత్రాన్ని గత ప్రభుత్వం అన్యాయంగా కూల్చివేసిందని, దానిని తిరిగి నిర్మించేందుకు అనుమతిస్తున్నట్లు ఆయన తెలిపారు. పొదిలి శ్రీకృష్ణ గోశాల భూమిలో కొంత వివాదం చోటు చేసుకుందని, ప్రస్తుతం నిర్వహిస్తున్న గోశాలను నిర్వహిస్తున్న దాతల సహకారంతో కళ్యాణ మండపం వంటివి ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసి కొంతమంది కబ్జాదారులు అన్యాయంగా ఇతరుల భూములు ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేశారని, వాటన్నింటిపై సర్వే నిర్వహిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రసంగించిన మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ప్రభుత్వం భూ ఆక్రమణదారులపై అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చిందని, ఆక్రమణదారులలో వెన్నులో వడుగు పుట్టించే విధంగా చట్టం రూపకల్పన జరిగిందని ఆయన తెలిపారు. ప్రజలు ఎవరూ భయపడవలసిన పని లేదని, ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. అనంతరం ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, తహసీల్దార్, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆరామక్షేత్రం, ఈ ఆరామక్షేత్రాన్ని కూడాను అన్యాక్రాంతం చేస్తే దాన్ని కూడా సర్వే చేసి ఆ పీసీలు విశ్వబ్రహ్మలు ఆ ఆరామక్షేత్రాన్ని కూడా సర్వే చేసి వారికి అప్పగించవలసిన తెలియజేసుకుంటూ, గోశాల విషయం అది మా ఇద్దరికి పొదిలికి మరిపూడికి సంబంధించిన సమస్య. అదే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పొదిల్లో ఉంది, అక్కడ గోశాల నిర్వహిస్తూ ఉన్నారు. అదే నారాయణ రెడ్డి గారు చూసేసినప్పుడు గోశాల అయితే బాగానే ఉంది కానీ పెట్రోల్ బంకులు పెడుతున్నారంట, అవి లేకుండా చేయమని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా నగరం నడిబొడ్డున మంచి విలువైన భూమి ఉంది, దాన్ని దేవాలయ స్థాన ఆదాయానికి కొంత మనం వినియోగించే విధంగా నారాయణ రెడ్డి గారు కూడా చొరవ చూపి ఆ భూమిలో కొంత ఆదాయం వచ్చేదా కళ్యాణ మండపాలకు ఏదైనా కూడా దేవస్థానం తరఫున చేపట్టి దాతల సహకారంతో ముందుకు వచ్చి దేవాలయానికి పెద్దలు కంటే ఆ రోజు చాలా దాతృత్వంతో వాళ్ళు విలువైన ఆస్తులు ఇచ్చారు. ఆ విలువైన ఆస్తిని మనం అన్యాక్రాంతం చేయకుండా దేవుడికి కూడా ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుందనేది వాళ్ళ ఆశయాలు మనం నెరవేర్చాలని కోరుకుంటూ మంచినీటి సమస్య చెప్పారు. ఈ మంచినీటి సమస్య కూడాను మననే ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఉప ముఖ్యమంత్రి గారు ఆ 26 జిల్లాలో ఉన్న అధికారులు కూడా పిలిచి శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల లోపల ప్రతి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 38 మండలాల్లో అన్ని పట్టణాల్లో ప్రతి ఒక్కరికి తాగునీళ్ళు ఇవ్వడం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారని మేము తెలియజేస్తున్నాం. గతంలో కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ ఇస్తే ఇంటికి కుళాయి ఇవ్వమన్నారని చెప్పేసి సోర్స్ లేకుండా చేశారు. శాశ్వతంగా మంచినీళ్ళు ఇవ్వడానికి పథకం చూడమంటే మా నిజంగా బలిదానం, ఇంటికి కుళాయి ఇచ్చారు, బోరు కూడా లేదు. వాళ్ళు పనులు చేసుకోవడానికి పథకంలో ఇంటికి కుళాయి ఇవ్వమన్నారు, కానీ నీళ్ళు ఇవ్వడానికి మన పాత నుంచి ఎక్కడ ఒక చెరువు నుంచి ఒక నీళ్ళు ఉన్నటువంటి రామచంద్ర నుంచి సోర్స్ ఇవ్వకుండా కనీసం కొన్ని చోట్ల బోర్లు వేశారంట. మా దగ్గర బోరు కూడా లేదు, కొట్టి డ్రై ట్యాపులు మాత్రం ఇచ్చారు, చొక్క నీళ్ళు ఏంటి ట్యాపు. ఎప్పుడైతే వైసీపీ పార్టీని గద్దెదించారో, గద్దెదించిన మరుక్షణం ఎన్డీఏ ప్రభుత్వ అధినేతను, అయ్యా
5 సంవత్సరాల్లో మేము పడరాని కష్టాలు పడ్డాం. మా నోటికాడు కూడు తీసేశారు, మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు, మా ఆస్తులు లాక్కున్నారు, మా యొక్క ఇల్లు కబ్జాలు చేశారు అని చెప్పి సుమారు 80,000 పైచలకు అర్జీలు ఒక్క రెవెన్యూ మీదనే మన అధినేతకు వివరించారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఎంత దుర్మార్గం జరిగింది. వీటిని చూసినటువంటి మన ప్రేత ముఖ్యమంత్రి గారు చెల్లించిపోయి వెంటనే రైతు సదస్సుల్ని, రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి తప్పకుండా చర్యలు తీసుకోమని ఆ రోజే చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో చేపట్టిన పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, కలెక్టరేట్ నగరపాలక సిబ్బంది పాల్గొని చెత్తాచెదరాన్ని తొలగించారు. పిచ్చి మొక్కలను పీకి చీపుడుతో కలెక్టర్ ఊడ్చారు. జాయింట్ కలెక్టర్ ఏకంగా కొడవలితో కలుపు తీసి చెత్తనెత్తి మున్సిపల్ ట్రాక్టర్లు వేసి సిబ్బందిలో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల్లో శుభ్రతా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 3వ వారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాత ఫాల్స్ ను క్లియర్ చేసే కార్యక్రమం చేపడతామన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని ఆమె చెప్పారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో టాయిలెట్ల నిర్వహణ పైన ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ప్రభుత్వం చేపట్టే ఈ పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి చినోబులేసు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవ్రీ మంత్ 3rd సాటర్డే క్లెన్లీనెస్ డేగా భావించి అన్ని పబ్లిక్ ప్లేసెస్ ఆల్ ద విలేజెస్, టౌన్స్, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేయడం, అదేవిధంగా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి కింద స్థాయి విలేజ్ ఆఫీస్ వరకు ఈరోజు ఒకే టైంలో క్లెన్లీనెస్ డ్రైవ్ అనేది చేయడం జరుగుతున్నది. అదేవిధంగా రాబోయే నెక్స్ట్ మంత్ అన్ని పబ్లిక్ ఆఫీసెస్లో ఉన్న పాత ఫైల్స్ అవి అన్నీ కూడా వీడింగ్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది కంటిన్యూస్గా క్లెన్లీనెస్ డ్రైవ్ అనేది ప్రజల మధ్యలో కూడా ఒక బిహేవియరల్ చేంజ్ అనేది రావాలి. మన ప్రకాశం డిస్టిక్లో ఎక్కడ చూసినా ముఖ్యంగా విలేజెస్లో విజిబిలీ క్లీన్ విలేజెస్ రావాలనేది మన ఉద్దేశం. అదేవిధంగా పబ్లిక్ ఆఫీసెస్ కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఇక్కడ ఎక్కువ వస్తున్నారు కాబట్టి పబ్లిక్ ఆఫీసెస్ కూడా నీట్గా క్లీన్గా ఉండాలి అనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ మన ప్రకాశం డిస్టిక్లో క్లీన్ ప్రకాశం, గ్రీన్ ప్రకాశం అన్న టైటిల్తో చేస్తున్నాము. దీనికి అందరు ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాం. మళ్లీ వచ్చేది జగనన్న పాలనే, కార్యకర్తలంతా కష్టించి పనిచేయాలని మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త మరియు గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్న వెంకట్రాంబాబు అన్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలో పార్టీ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్న రాంబాబు మరియు వైసీపీ మాజీ శాసనసభ్యులు జంకి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు గడియార స్తంభం కూడలిలో మరియు తూర్పు వీధిలో ఉన్న వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి కొన్ని సేవా కార్యక్రమాలు, భారీ కేక్లు కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి జైజైలు పలుకుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి అన్న రాంబాబు మాట్లాడుతూ కొత్త ఏడాదిలో వైసీపీకి అంతా మంచి జరుగుతుందని, తిరిగి వచ్చేది జగనన్న పాలనేనని తెలిపారు. జగనన్న కోసం పార్టీ నేతలు, కార్యకర్తలంతా కష్టించి పనిచేయాల్సి ఉందని, ఈసారి పనిచేసే వారికే పార్టీలో పదవుల్లో ప్రాధాన్యత దక్కుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేవలం 6 నెలల్లో టీడీపీ కూటమి పాలనతో విసిగిన జనం జగనన్న పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారని, ఆ దిశగా కొత్త ఏడాదిలో వైసీపీకి పూర్వ వైభవం తిరిగి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని, పార్టీలోనూ ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేసే సమయం ఆసనమైందన్నారు. పార్టీ అధినాయకత్వం కూడా పదవులు అనుభవించి వెళ్లిపోయే వారిని గుర్తించి వారిని పక్కన పెట్టేయాలని ఆలోచన ఆయన కోరారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి పార్టీలో పదవులు ప్రాముఖ్యత ఇవ్వాలని ఆయన కోరారు. జగన్ చూపు తనపై పడితే చాలంటూ జగన్ చుట్టూ ప్రదక్షిణలు, ఫోటోలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన మంచితనంతో పదవులను అనుభవించిన నాయకులు పార్టీని వీడడం అదేదో సామెతను గుర్తు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన సందర్భంగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అందరు నాయకులు, కార్యకర్తలు, పెద్దలు జంకి వెంకటరెడ్డి అన్న గారు, నియోజకవర్గ బాధ్యుడిగా నేను, అందరూ కూడా కీర్తిశేషులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులోనే ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఇన్ని విధాలు చేసినాడు. ఆయన వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో ఏదైతే మాట ఇచ్చినాడో మాటకు తప్పకుండా 100% ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడిగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉన్నాడు. వారు 52 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు జీవించాలా. ఈ రాష్ట్రానికి, పేద ప్రజలకు అందరికి కూడా మేలు చేకూర్చాలా. ఈరోజు కూటమి ప్రభుత్వం చూస్తా ఉన్నాం, అబద్ధాల హామీలు ఇచ్చినారు, ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలా. అంతేకాదు ఏదన్నా తప్పుడు కేసులు పెట్టే దాంట్లో ముందున్నారు. ఈరోజు సోషల్ మీడియా కావచ్చు, ఇంకా వివిధ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని బేరీజు వేస్తారు. ఆ బేరీజు వేసినప్పుడు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా మాత్రం ఈ రెండు ప్రభుత్వాలకు మధ్యన అనిపించబోతుంది అనేది కూడా మనం వివరిస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి, పేద ప్రజలకు ఎంతో మేలు చేయాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఇందులో పాల్పంచుకున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడికి, కార్యకర్తకు, అభిమానికి ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్. హాస్టల్ విద్యార్థులకు, పేద విద్యార్థులకు చలికాలం చలి నుండి రక్షణ కోసం చలికోట్లను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ తరఫున అందజేసినట్లు సంస్థ అధ్యక్షుడు గుర్రం శరత్ బాబు తెలిపారు. కొమరోలు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వెల్ఫేర్ సొసైటీ సంస్థ హాస్టల్ విద్యార్థులకు, ఇతర పేద విద్యార్థులకు అద్భుతమైన సేవా కార్యక్రమంతో ముందుకు కదిలారు. చలి విపరీతంగా ఉండడం, చలికాలం కావడంతో చలికి ఇబ్బంది పడుతున్న బీసీ హాస్టల్ విద్యార్థులకు మరియు కొంతమంది నిరుపేద విద్యార్థులకు చలి కోట్లను పంచారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గుర్రం శరత్ బాబు దంపతులు మరియు సంస్థ నిర్వాహకుడు ఏలూరి జీవరత్నం ఆధ్వర్యంలో ప్రైవేటు గదిలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 25 మంది బీసీ హాస్టల్ విద్యార్థులకు, మరో 20 మంది పేద విద్యార్థులకు వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకుడు ఏలూరి జీవరత్నం మరియు సంస్థ అధ్యక్షుడు గుర్రం శరత్ బాబులు మాట్లాడుతూ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంస్థ పేదలకు సాయం చేయడం కోసం ఏర్పడిందని, ఇప్పటికే నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిత్యం చేస్తున్నామని, చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో హాస్టల్ విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ రోజు వీటిని పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ల మోహన్, గుర్రం శాంసన్, గౌరీ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. ది కొమరోల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆధ్వర్యంలో గుర్రం శరత్ బాబు గారి మరి వాళ్ళ ఫ్యామిలీ తరఫున మరి కొమరోల్లో ఉన్నటువంటి బీసీ హాస్టల్ ఒక 20-25 మంది పిల్లలకి, మరి అదర్స్ ఒక 20 మంది పిల్లలకి ఈ యొక్క చలికాలం తీవ్రతగా ఉండడం బట్టి మరి పిల్లలకు మరి స్పెషల్ స్వెటర్స్ మరి అందజేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి గుర్రం శరత్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో స్వచ్ఛమైన కార్యక్రమాలు, మరి చిన్నపిల్లలకైతేనేమి, మరి ముసలివారికి అయితేనేమి, ఈ యొక్క చలి తీవ్రతగా ఉండడం వల్ల వారికి స్వెటర్స్ అందజేయడం జరిగింది. మరి రాబో కాలంలో కూడా మరి ఇంకా కొంతమందికి కూడా మరి ఈ యొక్క స్వెటర్స్ కానీ, ఒక చీరలు కానీ క్రిస్మస్ సందర్భంగా మరి ఇవ్వాలని మరి వారి కుటుంబము అనుకుంటుంది కనుక మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మరి గుర్రం శాంసన్ అన్న గారు ఫ్యామిలీ, మరి శరత్ బాబు గారు ఫ్యామిలీ, జీవరత్నం గారు ఫ్యామిలీ, మరి అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎర్రగొండపాలెం పట్టణం బస్టాండ్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్దకు ర్యాలీగా బయలుదేరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు వైసీపీ ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.
ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 52 కేజీల కేక్ కటింగ్ నిర్వహించి శ్రేణులతో కలిసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని 1000 మంది పేద మహిళలకు ఖరీదైన చీరలు పంపిణీ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు బ్రెడ్లు, పండ్లతో పాటు రోగుల బంధువులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ఏకుల ముసాలారెడ్డి, అలాగే నుగ్గెపూడి సుబ్బారెడ్డి, కర్నాటి వెంకటేశ్వర రెడ్డి, శ్రీమతి అరుణాబాయ్, ఫిలిప్స్ మండల పార్టీ అధ్యక్షులు కుప్పర్తి ఓబుల్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడులోని గంజి వీరభద్రయ్య ఉన్నత పాఠశాల నందు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి మాట్లాడుతూ 21వ తేదీ ఐక్యరాజ్య సమితిలో ముఖ్య అతిథిగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ పాల్గొని ధ్యానం చేపిస్తారన్నారు. ధ్యానం చేయడం వల్ల కలిగే లాభాల గురించి తెలియజేస్తారన్నారు. తాలూకాలో ఉండే ప్రతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎంపీ, యూపీ స్కూల్లో, మండల ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు అందరి చేత ఉపాధ్యాయుల ద్వారా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. అలాగే గిద్దలూరు తాలూకా అంతా శాంతియుతంగా మార్చే అవకాశం ఉపాధ్యాయుల చేతిలో ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు కొండ లక్ష్మీదేవి, ఆర్ పోలయ్య, దస్తగిరి, సుజాత, డ్రిల్ మాస్టర్ పి అరుణ, యోగా మాస్టర్ రామాదేవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేవలం 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని సంక్షేమ బాటలో నడిపి పేదల ప్రభుత్వాన్ని స్థాపించి మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొమరోలు జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య కొనియాడారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు నివాసం వద్ద సారే వెంకటనాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరి, వైస్ ఎంపీ మౌలాలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు కామూరి రమణారెడ్డి, ఎంపీపీ కామూరి అమూల్య, ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కామూరి రమణారెడ్డి నివాసంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి మాజీ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 2 కార్యక్రమాల్లో పాల్గొన్న జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, ఎంపీపీ అమూల్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పాలన అంటే గుర్తొచ్చేది అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అని, తర్వాత కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పాలనతో ప్రజలు సంతోషంగా ఉండేవాళ్లని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కు వెళ్లిపోయిందని, పేదవారికి 3 పూటలా తినడానికి తిండి లేని పరిస్థితికి రాష్ట్రానికి తీసుకువచ్చారని, పథకాల అమలు చేయకపోగా ఉన్న పథకాలన్నీ తీసుకుంటూ పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా మండల ప్రజలందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకి మన గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మనం జగనన్న పాలనలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాల్లో ప్రతి పేద కుటుంబం ఒక మెట్టు ఆర్థికంగా పైకెక్కింది. కానీ ఈ ప్రభుత్వంలో చూస్తే ఇప్పటికి కూడా గవర్నమెంట్ నుంచి ఏ సంక్షేమ పథకాలు అందలేదు. మన జగనన్న ప్రభుత్వంలో ఏదైతే హామీ ఇచ్చారో దానికి 99% అన్నీ అమలు చేశారు. ప్రతి విద్యార్థి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి కుటుంబానికి ఏదైతే అవసరమో వసతులు అవి కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, గ్రామ డెవలప్మెంట్ కానివ్వండి, ప్రతిదీ ఏమైతే కుటుంబానికి, గ్రామానికి, డెవలప్మెంట్కి ప్రతిదానికి జగనన్న కృషి చేసి ఉన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ కానివ్వండి, ప్రతి ఇంటి సంక్షేమ పథకాలకి వాలంటరీ వ్యవస్థ కానివ్వండి, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు దాదాపు 1 సంవత్సరం ఎక్కిన తర్వాతనే దాదాపు 3,50,000 వరకు ఉద్యోగాలు ఇచ్చినారు ప్రతి నిరుద్యోగులకి. పుట్టినరోజు కంప్లీట్ చేసుకొని 52లో అడుగు పెడుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము ఈ కొమరోలు మండలం తరపున. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదే కూడా కాకుండా ఆ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు సచివాలయాలు కట్టించాడు, పాలనను గ్రామ స్థాయికి తీసుకొచ్చాడు, గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి పాలనలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి
శ్రద్ధ చూపించి బడుగు బలహీన వర్గాలను హక్కును చేర్చుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పార్టీలను చూసేది లేదు, కులాలను చూసేది లేదు, మతాలను చూసేది లేదు. అర్హులై ఉంటే చాలు వారికి లబ్ధి చేకూరేలా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని తర్లుపాడు మండల అభివృద్ధి అధికారి ఎం చక్రపాణి ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల అభివృద్ధి కార్యాలయ ఆవరణలో మరియు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కార్యాలయ సిబ్బంది స్వచ్ఛాంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరం పనిచేద్దాం అనే కార్యక్రమంలో భాగంగా కార్యాలయంలో పిచ్చి మొక్కలు తొలగించి చెత్తాచెత్తరం కాల్చివేశారు. అలాగే మండలంలోని ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర పరిశుభ్రంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. బ్యాక్ టు న్యూస్. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీం అన్సారియా టంగుటూరు మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించి పారిశుధ్య ఏర్పాట్లను పరిశీలించి పారిశుధ్య కార్మికులు ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తొలుత జిల్లా కలెక్టర్ టంగుటూరు మండల కేంద్రంలో పంచాయతీ కార్యాలయం రోడ్డు, అనంతరం రైల్వే గేట్ రోడ్డు, తర్వాత అంబేద్కర్ నగర్ లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుధ్య ఏర్పాట్లను పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణ విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యమైన కూడళ్లలో చెత్త తొట్టెలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ బాలశంకర్రావు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం అన్ని గ్రామాల్లో, అన్ని పబ్లిక్ ఆఫీసెస్లో క్లీనినెస్ డ్రైవ్ తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని మేరకు ఈరోజు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని గ్రామ పంచాయత్స్లో, అదేవిధంగా టౌన్స్లో, పబ్లిక్ ఆఫీసెస్లో ఈరోజు మాస్ క్లీనినెస్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ టంగుటూరు మెయిన్ గ్రామ పంచాయత్, అదేవిధంగా ఇక్కడ సురారెడ్డిపాలెం గ్రామ పంచాయత్లో నేను పర్సనల్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది. మనకు ఒకే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లీన్ ప్రకాశం, గ్రీన్ ప్రకాశంస్, దాన్ని మోటోగా పెట్టుకుని ఇది రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూస్గా క్లీనినెస్ డ్రైవ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రజల మధ్యలో కూడా వారు బిహేవియరల్ చేంజ్, ఎక్కడ కూడా చెత్త కుప్పలు పాడేయకూడదు అనే ఒక బిహేవియరల్ చేంజ్, మార్పులు తీసుకురావడానికి అందరూ సిబ్బందికి, అందరూ ఆఫీసర్స్ కూడా ఇది ఒక ముఖ్య అంశంగా తీసుకుంటూ మన ప్రకాశం జిల్లాలో కంటిన్యూస్గా ఈ క్లీనినెస్ డ్రైవ్ అనేది జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు ప్రకాశం జిల్లా పొదిలిలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక పెద్ద బస్ స్టాండ్ సెంటర్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం భారీ కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు, అభిమానులకు పంచిపెట్టారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కూటమి వాగ్దానాలు అమలు పరిచేంత వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని, జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్న రాంబాబు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన సందర్భంగా మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఓటర్ల తరఫున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ
వారు ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ప్రజలకు మంచి ఉపయోగపడే సేవలు అందిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆకాంక్షిస్తూ ముందుకు వెళ్ళేదానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా సమిష్టిగా ముందుకు వెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసి రాజకీయ ఎన్నికల్లో గెలిచిందో అవన్నీ కూడా నెరవేరేదాని కోసం ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసేదానికి ముందుకు రావాలని కూడా విజ్ఞప్తి చేస్తూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేస్తామని, వెలిగొండ ప్రాజెక్టుకి అధిక సంఖ్యలో నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేస్తామని, మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తామని, మార్కాపురంలో షాదీఖానా నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తామని పలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి 6 నెలలైనా వాటి గురించి మాట్లాడకపోవడం శోచనీయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా మార్కాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మార్కాపూర్ ప్రాంతానికి సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇప్పటికి కూడా గత ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీ మార్కాపూర్ జిల్లా ఏర్పాటు చేస్తానని చెప్పారు. గతంలో 65 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆ రోజు ఉద్యమం చేశాం. అన్ని పక్షాలను కలుపుకొని ఆ రోజు పనిచేశాం. అయితే మార్కాపూర్ జిల్లా ఏర్పాటు చేసినటువంటి హామీని ఇప్పటికి కూడా నెరవేర్చలేదు. రెండో అంశం వచ్చేసి మెడికల్ కాలేజ్ 50 ఎకరాల విస్తీర్ణంలో 500 కోట్ల రూపాయల ఖర్చుతోటి మెగా ఇంజనీరింగ్ కంపెనీకి అప్పచెప్పినటువంటి ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈరోజు వెళ్ళి ఆ ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. మెడికల్ కాలేజీని అది పూర్తిగా హాస్టల్ నిర్మాణం జరిగింది. గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, అలాగే బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ మెడికల్ కాలేజ్ సంబంధించి 60% మాత్రమే పూర్తయింది. మెయిన్ బ్లాక్ హాస్పిటల్ నిర్మాణం పునాదుల్లోనే ఉంది. దానికి వెంటనే మరి ప్రభుత్వమే బాధ్యత వహించి పనిచేయించాలా. ప్రైవేటుకి చెప్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అంగీకరించదు. ఈ ప్రభుత్వానికి చేతకపోతే స్వచ్ఛంద సంస్థలకి ఈ యొక్క మెడికల్ కాలేజీలను ఒప్పజెప్పి, ట్రస్టులకు ఒప్పజెప్పి దీన్ని పూర్తి చేసి పేద ప్రజలకు అంకితం చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడో అంశం వచ్చేసి షాదీఖానా. మార్కాపూర్లో అనేక దశాబ్దాలుగా షాదీఖానా నిర్మాణం చేస్తామని చెప్పి మరి దాన్ని ఏదో బేస్మటాలతో 1-2 ఫ్లోర్లు వేసి ఆపేశారు. దానికి నిధులు కేటాయించి షాదీఖానా పూర్తి అని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే మార్కాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువు మీనటువంటి ట్యాంక్బండ్ నిర్మాణం చేస్తామని చెప్పారు. కొత్త మాటతో సరిపెడతా ఉన్నారు. కనీసం గుంతలు కూడా పూడ్చలా. వెంటనే దీన్ని, ఎందుకంటే చెరువు కూడా ఆక్రమణకు గురి అవుతా ఉంది, దీని మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రకాశం జిల్లా పొదిలి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి వీఆర్ఓపై మండిపడ్డారు. పొదిలి మండలంలోని అన్నవరం గ్రామంలో రెవెన్యూ సదస్సులో భూమి సమస్యపై అర్జీ స్వీకరించలేదని వీఆర్ఓపై మండిపడ్డారు. శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి భూ సమస్యపై వచ్చిన వారికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తే ఊరుకునే ప్రసక్తే లేదని సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి హెచ్చరించారు. గత ప్రభుత్వం కాదు, నిద్ర లేవండి అంటూ అధికారులకు నారాయణ రెడ్డి హెచ్చరించారు. త్రిప్రాంతకం మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం మండల కేంద్రంలోని స్థానిక ఏటీఎం సెంటర్లో మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏటీఎం సెంటర్లో ఏర్పాటు చేసిన కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి, త్రిప్రాంతకం మాజీ సర్పంచ్ పొన వెంకటలక్ష్మి, ఆళ్ల కృష్ణారెడ్డి, సాయిపనేని సుబ్బారావులు కేక్ కట్ చేసి స్వీట్లు, మిఠాయిలు పంచిపెట్టారు. జన్మదిన వేడుకలో త్రిప్రాంతకం వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దొనకొండ మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీమతి శ్రీదేవి తెలియజేశారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొనబడినటువంటి ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ మేరకు దొనకొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారు ఆదేశాల మేరకు మరియు దొనకొండ మండల విస్తరణ అధికారి సూచనల మేరకు దొనకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రత్యేక పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రం చేయడమైనది. అంతేకాకుండా పారిశుధ్య కార్యక్రమాన్ని మండల పరిధిలో పలుచోట్ల శుభ్రం చేయడమైంది. ఈ కార్యక్రమంలో దొనకొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం శ్రీదేవి, మండల విస్తరణ అధికారి షేక్ ఆదాం షఫీ మరియు పంచాయతీ కార్యదర్శి పోట్ల కృష్ణమూర్తి, మన్యం శ్రీను పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడులోని స్థానిక బస్టాండ్ సెంటర్లో ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన కీర్తి శేషులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎంపీపీ సర్పంచ్ పల్లెపోగు వరాల్లో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు మురారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమాన్ని మరియు అభివృద్ధిని సమానంగా పరుగులు పెట్టించారని, 99% హామీలు నెరవేర్చి సుపరిపాలన అందించారని, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మెడికల్ కాలేజీలు వంటి అభివృద్ధి పనులు కేవలం జగన్మోహన్ రెడ్డి పాలనలోనే జరిగాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సూరెడ్డి రామసుబ్బారెడ్డి, కోఆపరేషన్ సభ్యుడు షేక్ అక్బర్ అలీ, వెలుగొండ రెడ్డి, రామిరెడ్డి, దాసయ్య, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి 52వ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ప్రతి పేదవారికి ఏ వర్గ భేదం లేకుండా, రాజకీయ భేదం లేకుండా ప్రతి వర్గం వారికి మేలు జరిగినటువంటి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రైతన్నలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, విద్యార్థులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతి వర్గం వారు సుభిక్షంగా ఉండాలని పరిపాలన అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పరిపాలన ఈ విధంగా ఉండాలని చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఎక్కడ సాహసం చేయలేనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించి నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక వర్గాల వారు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు. వారు చెప్పినటువంటి సూపర్ 6లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి పడిపోవడం కొత్త కాదు, సమస్యలను ఎదుర్కోవడం కొత్త కాదు. మళ్ళీ ముత్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎందుకంటే ప్రజల యొక్క సంకల్ప బలం గొప్పది. ఈ ప్రజల పట్ల ఆయనకున్నటువంటి సంకల్పం గొప్పది. ఖచ్చితంగా మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి తీరుతామని ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఎంతో ఘనంగా ఈ తర్లుబాడు బస్టాండ్లో ఆయన వేడుకలు ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయం చేసినందుకు వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నిజమైన భూ హక్కుదారుల కోసమే మీ భూమి మీ హక్కు పేరుతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ చిరంజీవి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని తిప్పాయిపాలెం, బిడ్దుల నరవ గ్రామంలోని సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సుమారుగా 30 అర్జీలను తహసీల్దార్కు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ చిరంజీవి మాట్లాడారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గతంలో జరిగిన ఫ్రీ హోల్డ్లో ఏవైనా అవకతవకలుంటే ఫిర్యాదు చేయవచ్చని, నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేసి వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని,
గ్రామాల్లో ఏళ్ల తరబడి నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, శ్రీలక్ష్మి, చెన్నకేశవస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి గోల్మరి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. త్రిపురాంతక మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను త్రిపురాంతక మండల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సింగారెడ్డి పోరెడ్డి, మాజీ ఎంపీ కోట్ల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, మిఠాయిలను పంచిపెట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వెంకటాపురం గ్రామం పరిధిలో నాటుసారాయి కలిగి ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద 1 లీటర్ నాటుసారాన్ని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాటుసారాయి తయారు చేయడం, అమ్మడం, కలిగి ఉండడం, రవాణా చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ చట్టం ప్రకారం నేరం కనుక సదరు నాటుసారాయి కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి హాని కలిగించే నాటుసారా అమ్మే వ్యక్తులు మరియు తయారు చేసే వారి సమాచారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ తెలపాలని, సమాచారం ఇచ్చిన వివరాలు గోప్యంగా ఉంచబడతాయని సందర్భంగా తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి వారి కార్యాలయంలో నీటిపారుదల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలకు ముఖ్య అతిథిగా ఎన్నికల అధికారిగా మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ పాల్గొని పర్యవేక్షించారు. ఎన్నికల్లో ఖమ్మం నీటిపారుదల చైర్మన్ గా పార్ష ఆదినారాయణ అలాగే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా నన్నెబోయిన వెంకట లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల కార్యక్రమంలో ఖమ్మం మండల తహసీల్దార్ కిరణ్, పలు శాఖల అధికారులు, మండల స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంతోషాలను కూడే ద్వేషాలను తీసివేసి ప్రేమలను హెచ్చించి విద్యను భాగించే బృహత్తర జీవన చతుర్విధ ప్రక్రియే గణిత శాస్త్ర సమగ్ర స్వరూపమని మండల విద్యాశాఖ అధికారులు బి మాల్యాద్రి, టి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో భారతీయ గణిత శాస్త్ర శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవ సంబరాలను వేడుకగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ ను కట్ చేసి శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాల ఇతివృత్తాన్ని, గణిత నేపథ్యాన్ని విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వినూత్న గణిత ప్రాజెక్టులు, అంకురాలు అందరినీ ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా ఎంఈఓలు మాట్లాడుతూ గణితం జీవితంలో ఓ భాగమని, విడదీయలేని విషయం, పరిజ్ఞాన విన్యాసమని, సాధారణ జీవితంలో గణిత ప్రాముఖ్యతలను విద్యార్థులకు వివరించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులందరికీ వారి స్థాయి ఆధారంగా బంగారు, వెండి, కాంస్య పథకాలను బహూకరించారు. విద్యతో పాటు నైతిక విలువలకు పెద్దపీట వేస్తూ సహా పాఠ్య ప్రణాళికల అమలుకు అహర్నిశలు కృషి చేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని విద్యాశాఖ అధికారులు ప్రశంసించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు బి మాల్యాద్రి, టి శ్రీనివాసులు, సిఆర్పిలు మురళీమోహన్, బాబురావు, అడ్మిన్ రాజశేఖర్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఉదయ్ న్యూస్.